వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను బాను. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరిగింది. అదేవిధంగా కోర్టు అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దాఖలు చేసినటువంటి కేసును క్వాష్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. క్వాష్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే తీర్పు వచ్చే వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టులో అయితే ఒక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే అసలు ఈ పిటిషన్ క్వాష్ చేయాలంటూ కూడా ఏదైతే ఏసీబీ వేసినటువంటి పిటిషన్ కూడా క్వాష్ చేయాలి, కొట్టివేయాలంటూ కూడా అసలు ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నటువంటి పనులు. అసలు మేము ఏ తప్పు చేయలేదు, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు అంటూ కూడా ఒక నిరూపించే ప్రయత్నంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా గతంలో కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే పిటిషన్పై కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదనలు వినిపించారు. ఈ కేసులో కేటీఆర్కు సెక్షన్ 409 వర్తించదని, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాలకు ఆ నిధులను కేటీఆర్ వాడుకోలేదని, మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని చెప్పారు. కేటీఆర్కు 409 అప్లై చేస్తే గందరగోళం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై దేశంలో ఏ మంత్రి సైతం ఫైళ్లపై సంతకాలు చేయబోరన్నారు కేటీఆర్ తరపు న్యాయవాదులు. ఏదైతే వాదన అయితే ఒక్కటే, అసలు ఈ క్వాష్ చేయాలి ఈ పిటిషన్ అని కూడా కొట్టివేయాలంటూ కూడా వాళ్ళ తరపు న్యాయవాదులు అయితే చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వాదనలు ఇవి. మరోపక్క ఏసీబీ తరపు వాదనలు అయితే తను లబ్ధి పొందారు ఈ కార్ రేస్ కేసులో కూడా అంటూ కూడా ఓ పక్క వాళ్ళు వాదనలు అయితే వినిపిస్తున్నప్పటికీ మరి ఇది కొట్టివేయాలంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తానికైతే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కూడా తీర్పు రిజర్వ్ అయితే పడినట్టుగా తెలుస్తోంది. తుది తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.